కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం దగ్గర రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టులో సుమారు 7,000 ఎకరాల రబీ పంట కొనసాగుతోంది. ఈ పంటలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధాంతరంగా కేసీ కాలువలో నీటి విడుదలను ప్రభుత్వం నిలుపుదల చేయడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాయకులు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో సుమారుగా 120 రోజులు కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించి 1562 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరినప్పటికీ అర్ధాంతరంగా నీటి విడుదలను ఎందుకు ఆపారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం బొటాబొటిగా వర్షాలు కురిసినా శ్రీశైలంలో రిజర్వాయర్కు చాలా తక్కువ నీరు చేరినప్పటికీ రబీ పంటలు పూర్తి అయ్యేంత వరకు నీటిని అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేశారు. ధర్నా అనంతరం రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ రబీ పంటలను దృష్టిలో ఉంచుకొని నీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అంశాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే కేసీ కెనాల్లో నీటి విడుదలను పునరుద్ధరించాలని కోరారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగేలాగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ అధికారి స్పందిస్తూ తాను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారని అన్నారు. అనంతరం కేసీ కెనాల్ సూపరింటెండెంట్కు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెక్కం చినరామకృష్ణారెడ్డి, డివి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మరియు కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో వివిధ మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సరం రైతులు ఇచ్చిన అర్జీని ఎగ్జిక్యూటివ్ దృష్టికి తీసుకెళ్లి వారి ప్రాబ్లం ప్రయత్నం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు కేసీ కెనాల్ కింద చేసిన రైతులు సుమారుగా 70,000 ఎకరాల రైతులు మన గోస్పాడ్ మండలము చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సుమారు 70,000 ఎకరాలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఏప్రిల్ 30 వరకు నీళ్ళు ఇస్తే కానీ మా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆలోచన చేసి ఏ విధంగా వదలాలి, లేదంటే ముచ్చుమరును లిఫ్ట్ చేసి ఇవ్వడమా లేదా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరము ఇంతకన్నా చాలా తక్కువ నీళ్ళు వచ్చినా కానీ మా పంటలను కాపాడినారు, చాలా సంతోషము. ఈ సంవత్సరము 120 రోజులు శ్రీశైలంలో నీళ్లు కంటిన్యూగా పడినా కానీ నీళ్లు నిలబెట్టుకొని నేను పరిస్థితి ఉండి ఈరోజు పంటలకు అప్పుడే నీళ్ళు లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ తేడా? ఎందుకు ప్రభుత్వము వైఫల్యమా లేకుంటే ఈ ఉద్యోగస్తుల వైఫల్యమా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రైతులకు మమ్మల్ని కాపాడకపోతే ఈరోజు పరిస్థితి ఆత్మహత్య శరణ్యమనే పరిస్థితి ఉంది. అందుకని అందుకే విపరీతమైన పెట్టుబడులు దానికి సంబంధించిన, ఎందుకంటే మిరప మీకు తెలుసు ఎంతో పెట్టుబడి కలిగినది, వేరుశనగ, అట్లాగే తాగనికి కూడా నీళ్లు ఇప్పుడు లేకపోతే రేపు ఏప్రిల్ తాగనికి కూడా నీళ్లు ఉండే పరిస్థితి కార్యస్థితి లేదు. అందుకని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఏ విధంగా చేస్తే పోయిన సంవత్సరం కాపాడినట్టే ఈ సంవత్సరం కూడా పంటలు కాపాడాలని కోరుకుంటున్నాం. రైతులకి దుర్గతి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గత 13 సంవత్సరాల నుండి రాయలసీమ సాగునీటి సాధన సమితి గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దశరథ రామరెడ్డి గారి అధ్యక్షన. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినారు కానీ దాని గురించి ఆలోచించడం లేదు. ఈ కేసీ కెనాల్ కింద రైతులు బతికి బట్ట కట్టాలంటే మాకు రావాల్సిన 40 టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసీ కెనాల్ రైతులు సంతోషపడతారు. మెయిన్ గా ముచ్చుమరి దగ్గర ఉన్న పంపులతో నీళ్లు 4 వదిలితే తప్ప ఇక్కడికి నీళ్లు రావు. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి తీసుకొని వెళితే తప్ప రైతులకు న్యాయం జరగదు. కాబట్టి రైతుల గోడు పట్టించుకొని ఈ అధికారులు ఖచ్చితంగా నీళ్లు ఏప్రిల్ నెల ఆఖరు వరకు వదలాలని మేము మనస్ఫూర్తిగా రైతులము కోరుకుంటున్నాము.